సవ్యంగా ఇల్లు పూర్తయిపోయి జల్దీ ఇండ్లకి రావాలని మొక్కుకోండి. అబ్బాయి మంచోడు, 5 అంకెల జీతం, చాలా మంచి సంబంధం అండి. మీకు ఓకే అయితే నాకు ఓకే నాన్న. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఏమైంది భయ్యా? బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అవ్వడం ఏంటి? భయం అవుతుంది నాకు. ఇప్పుడు క్యాబులు లేవు, ఏం చేద్దాం? ప్లీజ్ ప్లీజ్ స్టాప్. ఏ పల్లవి, హాయ్ విశ్వ. నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్ వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు, వెళ్ళి వస్తున్నాం. సడన్ గా క్యాబ్ బ్రేక్ డౌన్ అయిపోయింది. యాక్చువల్లీ విశ్వ ఇక్కడ క్యాబ్స్ ఏం దొరకట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. సరే రండి. థ్యాంక్స్ విశ్వ. విశ్వ, ఈ పోర్లు మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దురా. నీ అమ్మ ఎట్లా చేసిరేంద్రా? అసలు వాళ్ళతో వెళ్లకుండా ఉండాల్సింది. ఇదంతా జరుగుండేది కాదేమో. నెత్తి గట్టిగా తగిలినట్టుంది. అతనికి ఏమన్నా అయితే ఎట్లా? మీరు కూడా ఏదైనా యాక్షన్ తీసుకుంటే మంచిది. అంటే అదే ఒక పోలీస్ కంప్లైంట్ లాంటిది. వాళ్ళు మంచోళ్ళ లేరమ్మా. ఇన్సిడెంట్ మొయినాబాద్ లో జరిగింది కాబట్టి కంప్లైంట్ కూడా ఆడ నేర్చుకోండి. కనీసం ఆ అబ్బాయిలకి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. వార్నింగ్ ఉంది మేడం, ఇచ్చేద్దాం. సార్, సిఐ యుగంధర్ సార్, ఒక అమ్మాయి వచ్చి మనకు బాగా కావాల్సిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది సార్. ఎవరా కావాల్సిన వాళ్ళు? సార్, ఎంపీ రాజేంద్ర కొడుకు సార్. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాం. ఇక్కడ పల్లవి ఎవరు? నేనే పల్లవి. ఏయ్ పదా. మ్యామ్ కాదు, ప్రాబ్లం ఏంటి? నీ మీద వారెంట్ ఇష్యూ అయింది. 307 కేసు బుక్ అయింది. నేను కంప్లైంట్ ఇస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నువ్వే మాట్లాడాలన్నా స్టేషన్ లో మాట్లాడు. ఏడు కాదు పదా. ఏంటి ఎంపీ కొడుకు మీద అటాక్ చేసిందా? నేను బెయిలిపించలేను. సారీ. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వెళ్ళమ్మా, వాళ్ళ దూరం పెట్టుకుంటారు. సార్ సార్ సార్, జడ్జిని కలిసి ఎమర్జెన్సీ బెయిల్ అప్లై చేస్తే బెయిల్ వస్తుందన్నారు సార్. ఎవరు చెప్పారు? లాయర్ సత్యదేవ్. నిలబడగల నిజం మనిషిరా. వదలనే వదలదు. వాళ్ళకు భయపడి ఏ లాయరు బెయిల్ అప్లై చేయడానికి ముందుకు రావట్లేదు సార్. అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కష్టపడితే నీడ దొరుకుతుంది. కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. ఈ దేశంలో అడుక్కున్నోడికి అన్నం దొరుకుతుంది, కట్టపడ్డోడికి నీడ దొరుకుతుంది, కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదయ్యా. నిన్ను చూస్తే జాలిస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళని. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. కేసు నంబర్ 79/20 స్టేట్ వర్సెస్ వేముల పల్లవి. ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. సార్, ఆ రోజు వీళ్ళ అబ్బాయిలతో వస్తూ ఒకటే ఏకైకలు పక్కపక్కలు, వీళ్ళ డ్రెస్సులు చాస్ట్లు చూస్తే అప్పుడే నాకు తేడా కొట్టింది సార్. ఈ అమ్మాయిలు రాత్రిపూట లేట్ గా వస్తుంటారు సార్. నేను కళ్ళారా చూశాను సార్. సార్, రాత్రిపూట వీళ్ళ ఇంటికి అబ్బాయిలు కూడా వస్తుంటారు సార్. ఇది రెగ్యులర్ గా జరిగే తతంగం సార్. మిస్టర్ సత్యదేవ్, ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. యువర్ ఆనర్, సహాయం కోసం వచ్చిన అమ్మాయిల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వీళ్ళు నా క్లయింట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు జరిపారు.
కానీ మీరు రేస్ చేసిన పాయింట్స్ నాలో ఒక కొత్త ఆలోచన కలిగేలా చేసింది. అదేంటంటే ఎ గర్ల్ సేఫ్టీ మాన్యువల్, ఆడబిడ్డల భద్రతా నియమావళి. రూల్ నెంబర్ 1, ఏ అమ్మాయి ఏ అబ్బాయితో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే తనని ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఏమైనా చేసేసుకోవడానికి అమ్మాయి బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేస్తేనే ఫిక్స్ అయిపోతారు. రూల్ నెంబర్ 2, ఏ అమ్మాయినా ఏ అబ్బాయితో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడకూడదు. నవ్వుతూ మాట్లాడితే హింట్ ఇచ్చేస్తుందని ఫీల్ అయిపోతారు. అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్, ఆడబిడ్డ నవ్వుతూ మాట్లాడితే కొంపలు కూల్చే క్యారెక్టర్. రూల్ నెంబర్ 3, రాత్రిపూట అమ్మాయి ఒంటరిగా వెళ్తే బైకులు, కార్లు, ఆటోలు అన్ని స్లో డౌన్ అవుతాయి. సైడ్ వ్యూ మిర్రర్లు కిందకి దిగుతాయి, చూపులు సూదులు అవుతాయి. కానీ ఇలాంటి మహత్తరమైన మానవ ప్రవర్తన రాత్రిపూట అమ్మాయిల రోడ్ల మీద ఒంటరిగా చూస్తేనే కనిపిస్తుంది. పగలు మాత్రం కనిపించదు. ఎవరన్నా రాత్రిపూట అబ్బాయిలు బయటకు వస్తే సరదా, అమ్మాయిలు బయటకు వస్తే మాత్రం తేడా. అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. మాలాంటి వాళ్ళ కోసం సార్ నిలబడితే అప్పుడు వాళ్ళు, ఇప్పుడు మేము మధ్యలోనే వదిలేసాం. జరీనా, ఓటమి అనేది ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేది కాదు, మనం డిసైడ్ చేసుకునేది. మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్టే. నిజం కోసం నిలబడ్డప్పుడు చాలా కోల్పోవాల్సి వస్తుంది. అన్నిటికీ సిద్ధపడే ముందడుగు. యువర్ ఆనర్, ఐ వుడ్ లైక్ టు కాల్ ఇన్స్పెక్టర్ సరళాదేవి. ప్రొసీడ్. సూపర్ ఉమెన్ అంటే అల్వాల్లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 మినిట్లో వచ్చారమ్మా మీరు. సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. వాహ్, నా క్లయింట్ పల్లవి రిపోర్ట్ చేసిన తర్వాతే వంశీని సేవ్ చేయడానికి అప్పటికప్పుడు బ్యాక్ డేట్ వెళ్లి ఓ తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు యువర్ ఆనర్. వీళ్ళంతా కలిపి ఒక అమాయకురాలి మీద తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు యువర్ ఆనర్. వకీల్ సాబ్, ఇది కోర్టు, ఎందుకు ప్రవచనాలు చెప్తున్నారు? దట్స్ ఆల్ యువర్ ఆనర్, ప్లీజ్ గో ఆన్. మిస్ పల్లవి. Objection, Your Honor. Objection. Objection. Abortion చేయించుకున్నారా? Objection. Objection. సత్య, నీది కోపం కాదు, ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా ఇచ్చే. ఆవేశంతో చేసే కొందరికి న్యాయం చేయగలను, అదే ఆలోచనతో చేసే అందరికీ న్యాయం చేయగలను. అమ్మాయిలు జీన్స్ వేసుకోకూడదు, స్కర్ట్స్ వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకి ప్రమాదం కాదు, అబ్బాయిలకి ప్రమాదం. పాపం ఎందుకంటే వాళ్ళు చాలా టెంప్ట్ అయిపోతారు. కానీ 9 నెలల పసిపాపని, ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని, మంచాన పట్ట 60 ఏళ్ల ముసలమ్మను కూడా వదలట్లేదే వీళ్ళు. వాళ్ళు వీళ్ళని ఏం టెంప్ట్ చేస్తున్నారు యువర్ ఆనర్. ఆడదైతే చాలు, ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏమైనా చేసేస్తారు వీళ్ళు, ఏమైనా. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఎదురు తిరగకపోతే ఒక నిర్భయగానో ఇంకో దిశగానో మిగిలిపోయేది. అప్పుడు మనలోని మానవత్వం తన్నుకొచ్చి కొవ్వొత్తులు వెలిగించి ఫోటోల ముందు పువ్వులు జల్లి ఒక వారం తర్వాత మర్చిపోయేవాళ్ళం యువర్ ఆనర్. అది మనం చేయగలిగేది. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది. వాళ్ళు తిరగబడాలి యువర్ ఆనర్, ఆడబిడ్డలు తిరగబడాలి.
పారిపోకు, దాక్కోకు, ఎదుర్కో ప్రపంచాన్ని. యువర్ ఆనర్, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. మన దేశం నమ్మే మహావాక్యం సత్యమేవ జయతే. ధర్మం నిలబడాలి, సత్యం గెలవాలి, సత్యం మాత్రమే గెలవాలి. యువర్ ఆనర్, సత్యం మాత్రమే గెలవాలి. ది కోర్ట్ బిలీవ్స్ వేముల పల్లవి మీద ఉన్న అభియోగాలు ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులుగా అభిప్రాయపడుతుంది. అందుకే తన మీద ఉన్న ఛార్జెస్ ని డిస్మిస్ చేస్తుంది. That was a top-notch performance by our students. Dance is not only moving our body,